సహవాసంలో కూడుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువుని గనపరుస్తూ ఆహ్, కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి నీకు వందనాలు. ప్రేమ కలిగిన రక్షక నీకు స్తోత్రాలు. నువ్వు నమ్మదగిన దేవుడివి, కృప కలిగిన దేవుడివి. నీ వాక్కు చేత నువ్వు మాట్లాడే దేవుడివి. అల్పమైన ఈ ఘటాన్ని, ఎందుకు పనికిరానటువంటి ఈ ఘటాన్ని నీవు బలపరచండి, స్థిరపరచండి. నీ వాక్యంలో మమ్మలను సిద్ధపరచండి. పూర్తిగా రిక్తుడిని, ఎందుకు పనికిరానటువంటినని నీ ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభువా. నేల మట్టుకు తగ్గుతున్నాను ప్రభువా. నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. నా పాపపు ఆలోచనలను బట్టి కాదు గాని, కేవలం నీ కృపను బట్టే నువ్వు నన్ను రక్షించావని విశ్వసిస్తా ఉన్నాను. ఇప్పుడు నాతో మీరు నా ఆహ్, ప్రభా నాకిచ్చిన తలాంతులను బట్టి కానీ కాదు గానీ, కేవలం నీ కృపను బట్టే నువ్వు మాతో మాట్లాడండి సూటిగా, స్పష్టంగా. నువ్వు మాట్లాడుచుండగా మా మా పరిస్థితులు నువ్వు ఎరిగిన వాడివి. ఎవరెవరికి ఏ ఏ ఆలోచనలైతే ఉన్నాయో వాటితో వాటిని సూటిగా సంధించండి. మాతో నువ్వు సూటిగా, స్పష్టంగా మాట్లాడమని, మీ కనికరం కలిగిన హస్తాలకు మమ్మలను మేము అప్పగించుకుంటూ, మరొకసారి వాతావరణాన్ని మీ ఆధీనంలోకి తీసుకునండి ప్రభువా. నిజంగానే ప్రభువా, వాతావరణం మీ ఆధీనంలోనే ఉంది. ప్రభా, సమస్తం మీరు ఎరిగిన వాడివే. కానీ మా పరిస్థితులు, మా బలహీనతలు నువ్వు ఎరిగి ఉన్నావు. ఇలాంటి సమయంలో ప్రభా, నీ సంరక్షణలో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తూ, నీ కృపతో మమ్మల్ని దర్శించమని వేడుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ, మా ప్రాణప్రియుడును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి జకరియా గ్రంథంలోని కొన్ని ఆలోచనలను మీ ముందుకు తీసుకురావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. దేవునిని ఘనపరుస్తా ఉన్నాను. ఈ సమయంలో గత వారం పాఠాన్ని జస్ట్ జ్ఞాపకం చేసి, ఈ వారంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడతా ఉన్నాను. గత వారం మనమందరం కలిసి మూడో అధ్యాయంలోని ఈ 8వ వచనం వరకు మనం ధ్యానం చేసాం. ఈరోజు 9, 10 వచనాలు మనము ధ్యానం చేయనయున్నాము. కొంచెం లోతుగా మనం అధ్యయనం చేయడానికి ఈ 2 వచనాలను మాత్రమే ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాము. గుర్తుంచుకోండి. ఆహ్, నెక్స్ట్ వీక్ నుండి కొంచెం స్పీడ్‌గా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆహ్, వాతావరణ పరిస్థితులను కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకొని, వాటి గురించి కూడా మీరు ప్రార్థించాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మూడో అధ్యాయంలో మనం చూసినప్పుడు, మొదటి అధ్యాయం నుండి మనం ధ్యానం చేస్తా ఉన్న రీతిగానే, దేవుడు తన సన్నిధితో భూమిని నింపాలని మనుషులను సృజించుకున్నాడు. దేవుడు తన సహవాసంతో మనుషులతో కలిసి నివసించాలని ఆశపడ్డాడు. కానీ దేవుని యొక్క ఆశను మనిషి నిరాశపరిచాడు. ఆయన నివసించడానికి, ఆయన సన్నిధిని ఉంచడానికి తగిన ప్రదేశంగా మనిషి భూమిని ఉంచలేదు. కాబట్టి మనుషులను తుడిచిపెట్టాలన్న దేవుని ఆలోచన నుండి ఒక జనం ప్రత్యేకింపబడటం, పవిత్రీకరించబడ్డం, వారు ప్రత్యేకంగా జీవించడాన్ని చూసి వారి కోసమైనా భూమిని నాశనం చేయకుండా ఆ జనాంగాన్ని ప్రత్యేకపరుస్తూ వస్తా ఉన్నారు. ఈ క్రమంలో ఆ జనం అబ్రహాము నుండి ఇశ్రాయేలీయులుగా ఆహ్, అభివృద్ధి చెందారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలు ఏమాత్రం దేవునికి దగ్గరగా లేరు. అయితే దేవుడు వారిని చక్కపరచడానికి, మరలా వారిని పవిత్రపరచడానికి అనేకమైన మార్గాల గుండా తన వైపుకు తిప్పుకోవాలని ఆశపడతా ఉన్నారు.
ఈ మధ్యలోనే ఆహ్, ఈ మధ్యలోనే మోషే ద్వారా తిరిగి మరలా ఐగుప్తు నుండి రప్పించుకోవడం. మరలా నిబంధనలను స్థిరపరిచి ధర్మశాస్త్రాన్ని వారికి అనుగ్రహించడం. ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి వారితో కలిసి నివసించడానికి దేవుని యొక్క మందిరాన్ని లేదా దేవుని యొక్క ఆహ్, ఉనికిని, దేవుని యొక్క సన్నిధిని వారితో ఉంచడానికి కరుణాపీఠమును, మందిరాన్ని అక్కడ ఏర్పాటు చేయడం మనం చూస్తాం. అయితే దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క మందసాన్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు పూర్తిగా దేవుని యొక్క సన్నిధిని కోల్పోతారు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని కోల్పోయారో, అప్పుడు వారక్కడి నుండి తరిమివేయబడతారు. అన్యజనులకు అప్పగింపబడతారు. ఆ తరువాత మరలా దేవుడు వారి మీద ప్రేమ చూపించి, తిరిగి మరలా వారిని హక్కునకు చేర్చుకుంటాడు, పిలుస్తాడు. పిలిచిన క్రమంలో మందిరాన్ని తిరిగి నిర్మిస్తున్నాను, నా సన్నిధిని మరలా మీకు తిరిగి నిర్మిస్తున్నానని దేవుడిచ్చిన వాగ్దానం. ఎప్పుడైతే సన్నిధి తిరిగి నిర్మింపబడతా ఉందో, ఎప్పుడైతే దేవుని యొక్క నివాసము మనుషుల మధ్యలోనికి రాబోతా ఉందో, సాతాను కూడా చాలా బలమైన ప్రయోగం చేస్తా ఉన్నాడు. నువ్వు నీ మందిరాన్ని, నీ సన్నిధిని నింపుతానన్నావు. కానీ దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో ఉండాల్సిన మనిషికి, దేవునికి మధ్యలో నిలబడాల్సిన యాజకుడేమో పరిశుద్ధంగా లేడు. ఆడు పాపి అని చెప్పి సాతాను ఫిర్యాదుగా ముందుకు తీసుకొచ్చాడు అనే విషయాలు 1-3 అధ్యాయాల పాటు మనం ధ్యానం చేశాం. నేను చూచాయిగా మొత్తం ఇప్పటి వరకు మనం ధ్యానం చేసింది ఒక్కసారిగా చెప్పేసాను. సరే తీసుకొనొచ్చినప్పుడు దేవుడేం చేశాడంటే, యెహోవా దూతగా, యెహోవాగా ఆయన మాట్లాడతా సాతాన్ని గద్దిస్తా, "ఆ మలిన వస్త్రాలు తీసేయండి, పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచండి" అని చెప్పాడు. ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధత అక్కడ కనబడతా ఉందో, అతడు దేవుని యొక్క అధికారిగాను, దేవుని యొక్క మందిరములో మందిరంలో నిలిచేవాడిగా, ఆయన సన్నిధిలో నిలిచేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసాం. ఇప్పుడు ఒక మనిషి దేవుని యొక్క సన్నిధిలో నిలిచిపోవాలి అనంటే, ముఖ్యంగా జరగాల్సింది ఏంటి అంటే, అతడు, అతడు పవిత్రీకరించబడాలి, శుద్ధీకరించబడాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ శుద్ధీకరణ ఎలా జరుగుతుంది? ఈ మాటలే 9, 10 వచనాల్లో ఉంటాయి. ఆ 9, 10 వచనాలని మనము జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. నాతో పాటు ఆ 9, 10 వచనాలు ఆహ్, కొంచెం ఆలోచనాపూర్వకంగా ముందుకు వెళ్దాం. చూడండి. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఇప్పుడు యెహోషువ ముందు ఒక రాతి ఉంది. ఒక రాయుంది. ఆ రాయికి 7 నేత్రాలున్నాయి. దాని చెక్కడపు పని చేయువాడను నేనే. ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు. ఇప్పుడు దేవుని ముందు యెహోషువ ముందు దేవుడు ఒక రాయి ఉంచాడు. రాయి. ఈ పదం గుర్తుపెట్టుకోండి. రాయి. ఈ రాయిని తేరి చూస్తే ఆ రాయికి 7 కన్నులున్నాయంటండి. 7 కన్నులు. ఈ 7 నేత్రాలు అనేది మనకు ప్రకటన గ్రంథంలో చాలా క్లియర్‌గా కనబడతా ఉంటది. 7 అనే సంఖ్య చాలా ప్రత్యేకమైంది. 7 అనే సంఖ్య దేనికి సాదృశ్యమో మీలో అందరూ చెప్పగలరు. 7 దేనికి సాదృశ్యమండి? నేను మిమ్మల్ని అడిగాను. ఫుల్‌ఫిల్‌మెంట్ అన్న. ఆ! సం సంపూర్ణత. సంపూర్ణతకు సంపూర్ణ సాదృశ్యం. వెరీ గుడ్. సంపూర్ణత. సంపూర్ణతకు సాదృశ్యం. నేత్రం కళ్ళు అనేది కళ్ళు దేనికి? దృష్టికి. దృష్టికి. వెరీ గుడ్. ఆయన సంపూర్ణమైన దృష్టి కలిగిన వాడు. ఆయన సమస్తాన్ని చూడగలిగినవాడు. ఆయన సమస్తం చూస్తా ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. మన హృదయ అంతరంగాలను చూస్తా ఉన్న రాయిగా ఆ రాయి కనబడతా ఉంది. గమనించండి. ఆ రాయి ఏంటి అంటే సమస్తాన్ని చూడగలిగిన రాయి అంట అది. సమస్తాన్ని చూడగలిగిన రాయి. జాగ్రత్తగా ఆలోచించండి. యేసు ప్రభువు వారిని గూర్చిన మాటలు మనం ఆలోచన చేసినప్పుడు, మనకి మార్కు సువార్తలో మనకి కనబడతా ఉంటది. ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని వాళ్ళు తీసుకొస్తారు. ఆయన అంటాడు, "మీ పాపాలు క్షమింపబడ్డాయి" అని అంటాడు. అనగానే వాళ్ళేమంటారంటే, "పాపాలు క్షమించడానికి ఈడెవడు" అని మనసులో అనుకుంటారు.
కానీ ఆయన బయటికి ఏం చెప్తాడంటే, "మీరెందుకు మీ మనసులో అలా మాట్లాడుకుంటున్నారు? ఎందుకు మీ హృదయంలో అలా తలంచుచున్నారు?" అని అడుగుతాడు. వాళ్ళ హృదయంలో మాటలు ఆయనకెలా తెలిసినియి? ఏ సైకాలజిస్ట్ గాని, లేతే ఏ సైకియాట్రిస్ట్ గాని, లేదా ఏ సైంటిస్ట్ గాని ఎవరైనా సరే మనసులో మాటని చెప్పగలరా? హర్షద్ మెహతా అని ఒక అతనున్నాడు. అతను ఈవెన్ లై డిటెక్టర్‌కి కూడా దొరకలే. ఎందుకంటే తను తాను మోటివేట్ చేసుకొని, తను ఏ మత్తులో ఉన్నా తను ఏదైతే చెప్పాలనుకున్నాడో అదే నిజమని తన మైండ్‌ని ట్యూన్ చేసేసాడు. సో, ఒక మనిషి తను ఏదైతే మార్చకూడదు అని నిర్ణయం తీసుకుంటాడో, ఏదైతే చెప్పకూడదని నిర్ణయం తీసుకుంటాడో, అది ఏమాత్రం చెప్పడు. కానీ చెప్పగలిగిన ఆయన ఒకాయనున్నాడు. అందుకే ఆహ్, 'పురుషోత్తం చౌదరి' గారు ఒక పాట రాస్తారు. మీ అందరికి తెలిసిన పాటే అది. 'సకలము చూచెడి దేవుని కంటికి చాటుగా జరిగే పనేముంది. ఇక నీ చెవి గుసగుసలెళ్ళను దిక్కుల ప్రకటన చేసే ప్రభువున్నాడని ఎరిగి ఎరిగి చెడిపోతివా మనసా' అంటాడు. నిజమే. మన హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. ఆయన సమస్తాన్ని చూడగలిగిన వాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఆ రాయి అంటే? మీ అందరికీ రాయి గురించిన విశ్లేషణ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. కీర్తన గ్రంథం 118 అధ్యాయం 22వ వచనంలో మనకు కనబడతది. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. మత్తయి సువార్త 21 అధ్యాయం 42వ వచనంలో చెప్తా ఉంటాడు. ఆ రాయి నేనే అంటాడు. విశ్వసించే వారికి ఆ రాయి మూలరాయిగా ఉంటది. విశ్వసించని వారికి అది అడ్డుబండగా ఉంటది అని యెషయా గ్రంథం 8దో అధ్యాయంలో చెప్తా ఉన్నది. ఆ రాయి ఎవరో కాదు. విశ్వాసం కలిగిన వారికి అది ఆ బండ క్రీస్తే అని పేతురు గారు తన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం ఆరో వచనం నుండి 8దో వచనంలో మనకు చెప్తా ఉంటారు. నేను ఈ రిఫరెన్స్‌లన్నీ చెప్తా ఉన్నది ఎందుకంటే, మీరు ధ్యానం చేయండి తర్వాత. యేసు ప్రభువారు హ్మ్. చేయి సహాయం లేకుండా తీయబడిన రాయి. దానియేలు గ్రంథంలో ఏ రాయి గురించైతే ప్రవచనం చెప్పబడిందో ఆ రాయి. ఇప్పుడు ఆ రాయి సమస్తాన్ని చూస్తా ఉంది. అన్నీ తెలుసు దానికి. ఆయనకి తెలియందేమీ లేదు. దాన్ని చెక్కేవాడు నేనే అని చెప్పి సైన్యములకు అధిపతియగు యెహోవా చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటంటే, నేను ఒక రాయిని, సమస్తాన్ని చూడగలిగిన రాయిని చెక్కుతున్నాను. నేనొక రాయిని మీ మధ్యలోకి పంపిస్తా ఉన్నాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు పంపించిన ఆ గొప్ప సేవకుడు. నేను ఈ చిగురు అని నా సేవకుడిని రప్పించబోతున్నాను. నేను భూమి మీదకి ఒక రాయిని తీసుకొస్తా ఉన్నాను. ఆ రాయిని మీరు చూస్తే గనక ఆయన సమస్తాన్ని చూడగలిగిన వాడు. ఆయన ఎవరో కాదు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్తా ఉన్నారు. ఇది చెప్తా ఆయన మరియు ఒక దినము లోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. ఒక్క దినంలోనే పరిహరింపబడే దోషం. లోకమంతటి దోషం. దేశమంతటి దోషం ఒక్క రోజులోనే, ఒక్క రోజులోనే పరిహరించబడతదంటండి. అది ఆ రోజేంటి? డే ఆఫ్ అటానమీ. యమ్ కిప్పూర్ అంటారు. యమ్ అంటే డే. కిప్పూర్ అంటే విమోచించబడడం, లేదా ప్రాయశ్చిత్తం చేయబడడం, లేదా కప్పివేయబడడం అనే అర్థాలున్నాయి. సో, అలా జరిగిన రోజు ఏం జరుగుతది అంటే, ఆ దినమున అలా జరిగిన రోజున ఏం జరుగుతదంటే, ద్రాక్ష చెట్ల క్రిందను, అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకుంటారు. ఇదేంటి అంటే, ఇదొక నానుడనమాట. ఇదొక సామెత కింద చెప్పొచ్చు. సామెత అంటారా? లేతే జాతీయం అంటారు కదా! కొన్ని పదాలని ఉపయోగించడం. అంటే ఎలా అంటే ఆహ్, హ్మ్. పుల్లయ్య వ్యామారం పనులు చేయకండ్రా అంటారు. పుల్లయ్య యామారం పనులంటే తెలుసా? అంటే అదొక పని కాదు. ఆ టైంలో ఒక సామెతనమాట. ఒక సామెత ఏంటంటే అతను వ్యాపారం వెళ్ళాలిరా పొద్దున్న నీ యజమాని అనుకున్నాడంట. ఈడు పొద్దున్నుండి కనపడలే. తర్వాత రోజంతా చూస్తే తర్వాత రోజు సాయంత్రానికి "ఏమయ్యా పుల్లయ్య ఎక్కడికెళ్ళావంటే" "అయ్యగారు మీరు నిన్న రాత్రి అన్నారు కదా! యామారం ఎళ్లి రావాలని ఎళ్ళొచ్చేసానన్నాడంట." "అరె! నీకు పనేమి చెప్పకుండా ఎళ్ళొచ్చేసావేంట్రా" అంటే, ఇలాంటి పనులన్నిటిని అలాంటి పనంటారు. ఈ మాట ఎందుకు చెప్పాను అంటే ఇది కూడా ఒక జాతీయం లాంటి ఏమంటారు దాన్ని? నాకు ఆ పదం గుర్తు రాట్లేదు. సామెత లాంటిదనమాట. ఏంటిదంటే ద్రాక్ష చెట్ల క్రింద, అంజూరపు చెట్ల క్రింద కూర్చుండుట అనే పదం
దేనికి గుర్తంటే మీకా గ్రంథం 4 అధ్యాయం 4 వచనం. ఒకసారి తీసి ఎవరైనా చదువుతారా? మీకా గ్రంథం 4 అధ్యాయం 4 వచనం. మీకా గ్రంథం 4 అధ్యాయం 4 వచనం. నాకు పవర్ లేదు. చదువుతారా? మీకు పవర్ లేదా ఎవరికైనా? But they shall be sit every man under his vine and under his fig tree, and no one shall make them afraid, for the mouth of the Lord of hosts has spoken. దేనికోసం అండి అది? English లో చదివానన్నా. అదే అది అర్థమైందమ్మా. దాన్ని అర్థం చేసుకుంటే తెలుగులో చదివాను. ఎవరు భయం లేకుండా ప్రతివాడును తమ ద్రాక్ష కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చినాడు. ఎవరు భయము లేకుండా ఆనందంగా గడపడానికి గుర్తు ఆ జాతీయం అనమాట. ఆ పదం వాడడం అంటే ఎవరైనా మీరు అంజూరపు చెట్ల కింద ద్రాక్ష చెట్ల కింద కూర్చుంటాం రండి అని అంటే అర్థం ఏంటంటే ఇంకా మనకి ఏం భయం లేదు, హ్యాపీ. భయం ఉంటే అంజూరపు చెట్ల కింద ద్రాక్ష చెట్ల కింద కూర్చోరనమాట. ద్రాక్ష చెట్ల కింద అంజూరపు చెట్ల కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు అని అంటే కొంచెం ప్రశాంతంగా వాళ్ళ జీవనం గడుస్తుంది అని అర్థం. పాయింట్ అర్థమైందండి? సో ఎప్పుడు వాళ్ళ జీవనం ప్రశాంతంగా గడుస్తుంది అని అర్థం అంటే ఆ పైనున్న యామ్ కిప్పూర్ ఏదైతే ఉందో అది జరిగిన రోజు ఆ ఒక్క దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరించను. ఆ ఒక్క దినము దేశాన్ని యొక్క దోషాన్ని పరిహరించి ఆ ఒక్క దినం ఏంటి అంటే లేవీకాండం 16 అధ్యాయంలో మనం చదివితే అది ప్రాయశ్చిత్త దినము, డే ఆఫ్ అటాన్మెంట్ అని ఉంటుంది. ప్రాయశ్చిత్త దినము. ఆ ప్రాయశ్చిత్త దినం రోజున ఏం జరుగుతదంటే ఒక 2 మేకలను గాని 2 గొర్రె మేకలను తీసుకుని వెళ్ళి యాజకుడు తన నిమిత్తం, ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తాన్ని చేయాలి. ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే వాటి మీద చెయ్యి పెట్టుకుని ఫస్ట్ తన పాపాలను దానికి అడాప్ట్ చేయాలి. ఆ తర్వాత ప్రజలందరి పాపాన్ని అడాప్ట్ చేసి అందులో రెండిటిని చీటు వేసి ఒకదాన్నేమో దేవునికి అర్పణగాను మరొక దాన్నేమో తీసుకుని వెళ్ళి అరణ్యంలో విడిచిపెట్టాలి. ఈ 2 పనులు చేయాలి. ఇప్పుడు ఆ 2 మేకలు దేనికి సాదృశ్యం అంటే ఒకటి ప్రజలందరి పాపం కొరకు దేవునికి సమాధానాన్ని కలిగించడానికి, పరిహారం చేయడానికి దేవునికి బలిగా అర్పింపబడాల్సిన ఒక మేక. మరి రెండోది ఏంటండి అంటే ఆ రెండో మేక ఏంటి అంటే ప్రజలందరి పాపాన్ని తన మీద మోసుకుని ఆ పాపాన్ని తీసుకుని మోసుకుని పోయేది. ఈ 2 పనులు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చేశారు. అయితే నేను దీంట్లో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. 5 ప్రాముఖ్యమైన విషయాలు. ఎప్పుడైతే ఈ యామ్ కిప్పూర్ మిమ్మల్ని అందరిని చదువుకొని రమ్మన్నాను. ఎంతమంది చదువుకొచ్చారో తెలీదు. ఆ రోజు చేయాల్సిన 5 పనుల్లో 5 జరగాల్సిన 5 పనుల్లో ఒకటి యాజకుడు చేయాల్సిన గొప్ప పని. యాజకుడు ఏం చేయాలి? పాప పరిహారం నిమిత్తం అక్కడ ఆ బలి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. దేవునికి మనిషికి మధ్యలో. దేవునికి మనిషికి మధ్యలో ఏమొచ్చింది అంటే అగాధం వచ్చింది. వాళ్ళు ఎవరు కూడా వాళ్ళెవరూ కూడా దేవునిని సమీపించడానికి మనుషులెవరూ కూడా దేవుణ్ణి సమీపించలేని పరిస్థితిలోకెళ్ళిపోయారు. దేవునితో సమాధానం లేదు మనుషులకి. మనుషుల పట్ల దేవునికి చాలా ఘోరమైన వ్యతిరేక భావాన్ని ఏర్పడబడింది. ఎందుకంటే దేవునికి మనిషికి మధ్యలో ఏర్పడిన ఆ అగాధం దేనికోసమంటే పాపం వచ్చి దేవునికి మనిషికి మధ్యలో కూర్చుండిపోయింది. ఇలాంటి సమయంలో ఏ యాజకుడు చేయాలి అంటే యాజకుడు ఫస్ట్ ఏం చేయాల్సొస్తుందంటే ఏ యాజకుడైనా తన పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే ఆ యాజకుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా పాపం చేస్తా ఉన్నాడు. సో, ఇది ప్రతి సంవత్సరం రిపీటెడ్‌గా జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. కానీ మనకి అలాంటి సమస్య లేదు. ఎందుకు అంటే
4వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే ఆకాశ మండలం హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావంగా లేనివాడు కాడు గాని, సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను. ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు వచ్చెదము. సో, మన బలహీనతల్లో మనము ఎలాంటి బలహీనతలైతే, మనకెలాంటి శోధనలైతే వస్తా ఉన్నాయో అలాంటి శోధనలనన్నిటిని అధిగమించి పాపం లేని వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి అతడు తన పాపముల కోసం పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదు. అతడు తన పాపముల కోసం ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రతినిధి దేవునికి, మనకి మధ్యలో ఉన్నాడు. ఆయన మరెవరో కాదు. యేసుక్రీస్తు ప్రభువు. అందుకే యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటది. 53 అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 53 అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. సో, ఇప్పుడు ఆయన మధ్యవర్తిత్వం చేస్తా ఉన్న అతను మన మీద పడాల్సిన ఆ పాపభారం ఏదైతే ఉందో అతను మోసాడు. ఆ మధ్యలో ఉన్న ఆయన మోసాడు. అంతేకాదు దేవునికి, మనకి మధ్యలో సమాధానాన్ని ఏర్పరిచాడు. ఇప్పుడు ఆ సమాధానాన్ని ఏర్పరచడం కోసం ఏం చేయబడాలంటే, ఒకటి ఆ యాజకుడు ఆ 2 మేకల్లో ఒక మేకని తీసుకొని వెళ్ళి దేవునికి బలి అర్పణగా అర్పించాలి. అయితే మనము ఆలోచిస్తే ఒక మేక గాని, ఒక గొర్రె గాని ఎంతవరకు మనిషిని పవిత్రీకరించగలదు? మనము పవిత్రీకరించబడింది, మనం పరిశుద్ధపరచబడింది గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తంతో కాదు గాని, నిష్కల్మషమైనది, నిష్కళంకమైన యేసుక్రీస్తు రక్తం చేత ఎవరైతే పవిత్రపరచబడతారో, ఆ రక్తం ఒక్కసారి చాలు. ఆ రక్తం ఒక్కసారి చాలు. ఆ ఒక్కసారి శుద్ధీకరించబడడం కోసం, ఒక్కసారి చిందించిన ఆ రక్తం ఏదైతే ఉందో, అది ఏం చేసిందంటే, మనలను దేవునితో సమాధానపరిచింది. గమనించారా? ఆయన ప్రాతినిధ్యాన్ని వహించాడు. ఆయన సమాధానపరిచాడు, శాంతిపరిచాడు, పరిహారం చేశాడు. ఆ పరిహారం ద్వారా ఆయన సాక్రిఫికేషన్ దాని ద్వారా ఆయన మనల్ని దేవునితో సమాధానపరిచాడు. మరి మన పాపములన్నిటినీ మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికొచ్చాడు. ఇప్పుడు ప్రాయశ్చిత్త దినంలో జరగాల్సిన ఆ 2 పనులు ఒక ఒక మేక గాని, ఒక గొర్రె గాని చేయాల్సిన 2 పనులు. అంతేకాకుండా ఆ రెండిటి ద్వారా జరిగించాల్సిన పని ఎవరైతే చేయాలో ఆ యాజకుడు మొత్తం 3 పనులు కూడా యేసుక్రీస్తు ప్రభువే చేసేసారు. యాజకత్వాన్ని చేసేసారు. ఆహ్, దహింపబడిన దేవుని కొరకు బలి అర్పణగా అర్పింపబడవలసిన ఆ మేక పని ఆయన చేసాడు. పాపములన్నిటిని మోసుకొని పోవాల్సిన ఆ పని కూడా ఆయన చేసేసాడు. ఎప్పుడైతే ఇదంతా జరిగిందో యాజకుడు ఏం జేయాలంటే, ఆ రక్తాన్ని తీసుకొని సమాధాన బలిగా ఆ కరుణాపీఠం మీద చిలకరించాలి. అంతేకాదు మనుషులందరి మీద చిలకరించాలి. ఈ 2 పనులు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే, దేవునితో మనిషికి, మనిషితో దేవునికి అనుసంధానం ఏర్పడతా ఉంది. ఆ రెండిటికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు ఉండి, ఆయనే దేవునికి, మనకి మధ్యలో అనుసంధానంగా ఉన్నాడు. అందుకే మనమందరము చాలా చక్కగా ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధ నామంలో అడుగుతున్నాము తండ్రి. అడుగుతున్నాం తండ్రి. ఈ మాట అనాలంటే చాలా చాలా డేరుండాలండి. ఎందుకంటే మనం అడిగే మాట గాని, మనం చేసే ప్రార్థన గాని, యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నామంటే అర్థం ఏంటనుకోండి. ఆహ్, సపోజ్ ఒక ఏదైనా మంత్రి గారికో, లేకపోతే ఏదైనా ప్రైమ్ మినిస్టర్ గారికో రాస్తా, నేను చీఫ్ మినిస్టర్ గారి అనుమతితో ఈ లెటర్ రాస్తున్నాను. లేతే చీఫ్ మినిస్టర్ గారి
నేమ్‌తో ఈ లెటర్ రాస్తున్నాను అన్నావనుకో, దాని అర్థం ఏంటంటే దాని ఆథరైజేషన్ ఆయనే అడుగుతున్నట్టు, నువ్వు అడుగుతున్నట్టు కాదు. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థనల్లో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడేసి ఇది యేసుక్రీస్తు నామంలో అంటే యేసుక్రీస్తు అయి అడుగుతాడా? యేసుక్రీస్తు ప్రభు ఏమైతే అడుగుతాడో, ఎలాగైతే ప్రార్థన చేస్తాడో అలా ప్రార్థన చేయమని. అర్థమవుతుందండి? ఈ మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి, మనకి మధ్యలో ఆయన ప్రాతినిధ్యం వహించేది నీ పిచ్చి కోరికలు, నా పిచ్చి కోరికలు, నీ పిచ్చి మాటలు, నా పిచ్చి మాటలు తీర్చడానికి కాదు. ఆయన యొక్క లక్షణాలను కలిగి ఆయన ఎలా అయితే ప్రార్థన చేస్తాడో నువ్వు అలా ప్రార్థన చేయడానికి. ఆయన ఎలా అయితే జీవిస్తాడో నువ్వు అలా జీవించడానికి ఆయన నీ కోసం, నా కోసం బలిగా అర్పింపబడ్డాడు. ఆయన తన రూపంలోనికి నిన్ను నన్ను మార్చడానికి. దానికోసమే ఆయన ప్రాతినిధ్యాన్ని వహించాడు. దానికోసమే ఆయన పరిహారంగా చెల్లింపబడ్డాడు. దానికోసమే ఆయన నిన్ను నన్ను దేవునితో సమాధానపరిచాడు. ఎప్పుడైతే దేవుని యొక్క పరిహారం జరిగిందో అప్పుడు మనం ఏమవ్వాలో తెలుసా? ప్యూరిఫై అవ్వాలి. పవిత్రీకరించబడాలి. యెహోవా సేవోపకరణములు మోయేవారులారా మిమ్మును మీరే పవిత్రపరచుకోండి. ఇప్పుడు యాజకుడొచ్చి మీ మీద శుద్ధ జలం జల్లడు. శుద్ధ జలాన్ని జల్లి మన కోసం సిద్ధంగా యేసుక్రీస్తు ప్రభువున్నాడు. ఆయన్ని మనలోకి ఆహ్వానించుకోవడం. ఇప్పుడు ఎవరు పవిత్రీకరించాలి? మనల్ని మనమే పరిశుద్ధపరచుకోవాలంటాండి. యేసుక్రీస్తుని లోపలికి ఆహ్వానించడం ద్వారా నీవు నేను పరిశుద్ధపరచబడతాం. నీవు నేను పరిశుద్ధపరచబడిన తర్వాత యేసుక్రీస్తుని ఆహ్వానించలేం. యేసుక్రీస్తుని ఆహ్వానిస్తేనే మనం పరిశుద్ధపరచబడతాం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఆలోచించండి. దాన్ని వదిలేసిన తర్వాత, లేతే మందు వదిలేసిన తర్వాత, లేతే ఆ వ్యభిచారాన్ని వదిలేసిన తర్వాత నేను దేవుని దగ్గరికెళ్తానంటే ఏమాత్రం సాధ్యం కాదు నీకు నాకు. ఎందుకంటే మనం బలహీనులం. నీలో చెడు లక్షణం ఏదైతే ఉందో యేసుక్రీస్తు లక్షణాలు లేకుండా నువ్వేదైతే ఉన్నావో ఆ ప్లేస్‌లో యేసుక్రీస్తుతో ఫుల్‌ఫిల్ అవ్వాలి అంటే డెఫినైట్‌లీ నీవు యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. నువ్వు వదిలేసిన తర్వాత పవిత్రపరచబడలేవు. అందుకే చూడండి అక్కడ జకర్యా గ్రంథంలో మనం చూసాం యెహోషువ మలిన వస్త్రాలతో ఉన్న అతన్ని మలిన వస్త్రాలు వదిలేసిన తర్వాత పరిశుద్ధ యాజకుడిగా చేయలే. పరిశుద్ధ యాజకుడిగా ఉన్న అతన్ని మలిన వస్త్రాలు తీయించాడు. ఈరోజు నిన్ను నన్ను యాజకునిగా నియమించేసాడు ఆల్రెడీ. నిన్ను నన్ను పవిత్రపరిచేసాడు. నువ్వు నేను దాన్ని మార్చుకోవడమే. అర్థమవుతుందండి. దానికి ఏం కావాలంటే రిపెంటెన్స్ పశ్చాత్తాపం కావాలి. ఆహ్, ఆహ్, ఆ రోజు ఏదైతే యామ్ కిప్పూర్ రోజుందో, ప్రాయశ్చిత్త దినం ఉందో, ఆ రోజు తమ వస్త్రాలను మార్చుకుని, తమ హృదయాలను చింపుకుని, తాము ప ఉపవాసంతో ప్రభు సన్నిధికి రావాలంట. పశ్చాత్తాపంతో. చూడండి ఈ 5 మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ 5 మాటలు మరలొకసారి లేవీకాండంలో ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోండి. ఆయన ప్రాతినిధ్యం చేస్తా ఉన్నాడు యాజకునిగా. ఆయన దేవునితో మనల్ని సమాధానపరచడానికి ఆయన పరిహారంగా చెల్లించబడ్డాడు. ఆయన ఈ లోకంలో మన పాపాలను మోసుకుపోయే గొర్రె పిల్లగా, మేక పిల్లగా ఉన్నాడు. అండ్ ఆయన మనల్ని పవిత్రపరుస్తా ఉన్నాడు తన రక్తంతో చిలకరించడం ద్వారా. అండ్ వీటన్నిటిని మనం అందిపుచ్చుకోవడానికి మనము పశ్చాత్తాపపడి ఆ యామ్ కిప్పూర్ పండుగను నిర్వహించాలి. ప్రాయశ్చిత్త దినాన్ని జరిగించవలసిన వారిగా ఉన్నాం. నీవు నేను ఎంతమంది ఇక్కడున్నామో, ఇక్కడున్న వాళ్ళు అందరం కూడా ఒకసారి ఆలోచించండి. ప్రాయశ్చిత్త దినాలు మన జీవితాల్లో వస్తా ఉన్నాయి, ఎళ్ళిపోతా ఉన్నాయేమో. కానీ నిత్యము జరగాల్సిన ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. యేసుక్రీస్తు ప్రభువు చేయాల్సిందంతా చేసేసాడు. ఈరోజు నువ్వు నేను ఆయన యొక్క శిలువ రక్తం దగ్గరికొచ్చి మన పాపాలను ఒప్పుకొని తిరిగి ప్రభువా నన్ను కడుగు, పవిత్రపరచు అనంటే ఆయన ప్రాతినిధ్యాన్ని వహించి నీకు నాకు మధ్యలో ఆయన యాజకునిగా ఉండి దేవునితో సమాధానపరిచి నిన్ను నన్ను దేవుని వారసులుగా మారుస్తాడు. అప్పుడు మనమందరం అంజూరపు చెట్ల క్రిందను, ద్రాక్ష చెట్ల క్రిందను నిర్భయముగా నిర్భయంగా ఆ వచనాన్ని ఇప్పుడు ధ్యానం చేయండి. ఎంత అద్భుతంగా ఉంటదో. ఎందుకు అంటే ఆ దినమున ఎప్పుడైతే ప్రాయశ్చిత్తాన్ని జరిగించడం కోసం నీవు పశ్చాత్తాపపడ్డామో, ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను, అంజూరపు చెట్ల క్రిందను, అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మనమందరము ఒకరినొకరు పిలుచుకుంటాం. అది ఆనందం వేరు. అది డిఫరెంట్. ఆ రోజు నువ్వు నేను రండి సహవాసంలోనికి వస్తాం. ప్రతి ఒక్కరం సహవాసంలోనికి వచ్చి మనమందరము దేవుని సన్నిధిలో ఆనందిస్తాం. మరి మీరు, నేను మనమందరం యేసుక్రీస్తు రక్తంలో కడగబడడానికి పశ్చాత్తాప పడదామా?
పాపాన్ని వదిలేసిన తర్వాత రావడం కాదు. ఆయన దగ్గరికి పశ్చాత్తాపంతో నేను పాపిని ప్రభువా అని నేను వచ్చినట్లయితే ఆయన మనలను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి దేవునితో అనుసంధానం చేస్తాడు. ఆ రీతిగా మనందరం ఉండాలని దేవుని ఆశ. ఆయన మనతో కలిసి ఆనందించాలన్నది కోరిక. మరి ఆ కోరికను మనమందరం తీర్చడానికి ఆయనతో నిత్య సహవాసంలోనికి వెళ్దామా? ఆ రీతిగా మనమందరం ఉండులాగున ప్రభువు తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.